భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? పరమత సహనం. దాని అండర్లైన్ ప్రిన్సిపల్ ఏంది అనంటే సర్వధర్మ సమభావ, సర్వధర్మ స్వేచ్ఛ. అందుకే మస్జిద్ల పైన మొత్తం 4 నమ్మకం ప్రాణం లెక్క తమ్మి, ఒక్కసారి పోతే మళ్ళా రాదు. కుల స్పీకర్లు పెట్టుకొని 5 సార్లు అజా చేసినా కూడా రాజ్యాంగం వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇచ్చింది కాబట్టి మిగతా అన్ని మతాల వాళ్ళు మాకు ఇనిపియొద్దు, అటు పెట్టుకోండి స్పీకర్, ఇటు పెట్టొద్దు మా ఇళ్ల సైడు అని చెప్పేసి అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడాలో చెప్తాను. వచ్చినప్పుడు మాత్రమే ఉంటలేదు. ప్రొద్దుటూర్లనేమో పోలీస్ మేడం ఏమని చెప్తది? మస్జిద్ కి 100 మీటర్లు ఇటు అటు వినాయక చవితి అప్పుడు మీరు స్పీకర్లు బంద్ చేసుకుంటే ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు బాగుంటది అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి మీరు బంద్ చేసుకోండి అని చెప్తది. వెలుగోడ్లనేమో చర్చి ముంగడికెళ్ళి పోయేటప్పుడు మీరు స్పీకర్ ఆపలేదు అని పెద్ద అయింది. అక్కడ స్పీకర్ ఆపేయాలే అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఎమ్మిగనూర్ల పరమత సహనం బ్యూటీ ఏందో కనిపించింది. మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదు సార్. చూడండి, మీరు కూడా వినాయక చవితి నిమజ్జనానికి వినాయకుడు పోతున్నాడు, దానికి ఏదైతే డీజే ట్రాలీ ఉంటుందో ఆ ట్రాలీ పైన మీరు మంచిగా గమనిస్తే యెహోవా నా కాపరి నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు అని చెప్పి కనబడుతుంది. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి గట్టి గట్టి ఎగిరి తన్నిండు కాలుతోని. ఇప్పుడు నేను ఆ పోలీస్ ఆఫీసర్ని అడుగుతున్నా, మీకు రాజ్యాంగం ఎక్కడిచ్చింది ఆ హక్కు? ఒక ప్రొసిషన్ లో మధ్యలో పోయి కాలుతోని తన్నే హక్కు మీకు ఎవరిచ్చిండ్రు? అక్కడ